పశ్చిమ గోదావరి జిల్లా ఆసంటి నియోజకవర్గంలో ఏదైతే రమణపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి సానుబోయిన సత్యనారాయణ అనే 96 సంవత్సరాల వృద్ధుడు చంద్రబాబు నాయుడుకి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం ద్వారా ఏదైతే ఈ రోజు పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి చంద్రబాబు రావడంతో ఇక్కడ ఆయన కలిశారు. ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పరా బాబు, ఓ నెల 2 మాసాలు మట్టించి వీడియో చూస్తున్నాడు మా బాసు. ఆ మట్టికి పోయి ఆడు ఏం చేసాడంటే తత్వం మనం చంద్రబాబు నాయుడు కాలాల్లో చంద్రబాబు నాయుడికి తీస్తని ఈడీ అన్నాడండి. సరే తీయబోమన్నా. అలాగే 4-5 ఫోటోలు తీసి అలాగే రోజు ఎలా కోలంగా అనుకుని వాళ్ళు ఏదో మంచి చెట్టు ఆ మట్టుకని ఆయనకి సరిగ్గా తలిగేస్తుంది. మందు నాడు ఫోటోవు తలిగేసా మట్టుకని ఒరే ముసలోడు ఇంత కేకేస్తున్నాడో ఆయన చూడాలా, రోజు ఎంత ఆడెంత ఆయన చూడాలని రప్పించడానికి మా బాస్ తోటి ఒక డబ్బులు ఎడుతున్నాడు నవ్వుతుంది. సరే అని చెప్పి ఏం చేశాడు, వెళ్దాం బాబా డబ్బులు ఉన్నారు కదా, 2,000 ఉన్నారు కదా రానుపోతే వెళ్దాం బాబా అని అలాగే జరిపేసి ఈనాడికి ఏం కలిగిందా మహానుభావుడికి మన పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చి ఆయన ఆహానిచ్చాడు. ఎంత మంచిగా చెప్పాడు. ఆయన మొత్తం మా జన్మ పావనం అయిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు చూద్దామని అనుకున్నారా? 3 మాసాలు బట్టి ఉంది కానీ వీడియో తీయలేదు. 3 మాసాలు బట్టి చేతికి అప్పగట్టి తీసి ఇలా చేస్తుంది. ఒకటే ఆ నక్షత్రాలు పడ్డదేమో లట్టుకి తగిలింది మనకి. అంతే కదా. చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం? అజ్ఞానం మహానుభావుడు. చూశాను అప్పుడప్పుడు బొమ్మల్ని స్వయంగా మంచిది చూడలేదు కానీ చెప్తున్నా మాకు అలాంటి పని లేదు. ఈ సంవత్సరం నేను అన్ని వదిలేసి ఇలాగెలా తిరుగుతున్నాను. మీ అంటోళ్ళు ఇలాంటి వాళ్ళు చూపింది. అంతకుముందు సిద్ధాంతం మనకు తెలదు. చుట్టుకోవాలంటే నీ అంటోళ్ళు 10 రూపాయలతో చుట్ట తెప్పించుకుంటాం మా ఉద్దేశం. ఆ పుడతాం, కాఫీ తాగుతాం, చేలో ఉంటాం, కోళ్ళు తీసుకుంటాం, పొద్దున్న అన్నానికి వెళ్తాం, మధ్యాహ్నానికి వెళ్తాం, తన్నాలు అన్నానికి వెళ్తాం. అదే మా జీవితం. 70-80 సంవత్సరాల మట్టి. చంద్రబాబు నాయుడు మీ యోగక్షేమాలు ఏమన్నా అడిగారా? అదే నా గొడవ. నీ సమస్యలో నీ బాధలు ఏంటి చెప్పరా, చేస్తుంది నేను తీస్తానని మాట ఇచ్చేద్దాం. నా చెప్పానా తీస్తాను అన్నారు. ఏమడిగారు చంద్రబాబు నాయుడు? నాయన నా కొడుకు అనాథలో ఉన్నాడు, మంచి బాధల్లోను హాస్పిటల్లో ఉన్నాడు అంటే రక్షించాలి బాబా, ధనం లేదన్నాడు. సరే ఆ పని నేను చూసుకుంటాను అన్నాడు. ఇల్లు ఉన్నదా లేదా అన్నాడు. ఇల్లు మాట లేదు. అప్పుడే మొన్న చెప్పేసాను వీడియోలో ఇల్లు కట్టేస్తాను అన్నాడు. కట్టేయండి బాబు అన్నాను. మన సొంత కోరికలు అడిగాడు చంద్రబాబు నాయుడు. మిగతాది డైలేజ్ ఉంది బాబు కొద్దిగా అన్నాడు. తగ్గుతుంది అన్నాడు. రోడ్డు పెద్ద రోడ్డు వెయ్యాలి, దేవకి 4-5 మైళ్ళు ఉంటుంది చెప్పాను వేస్తాను అన్నాడు. అంతే ఈ కోరికలతో కట్టిపెట్టేసి వెళ్ళిపోతాను బాబు అని దాని మీద చాలా జాగ్రత్తగా వెళ్ళు, నా పని అయితే నేను చూసుకుంటాను అన్నారు. ఆఖరు అనేసి కారు ఎక్కేసారు. మేము కారు దిగిపోయాం. ఇంతవరకు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మాటలు ఆయన పొజిషన్ చూస్తే ఎనముక్క కరిగిపోయింది. అలాగుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ రోజు పెనుగొండ సిద్ధాంత గ్రామానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని ఏదైతే సానుబోయిన సత్యనారాయణ కూడా కలవడం జరిగింది. ఆయనతో కూడా చంద్రబాబు నాయుడు 2 నిమిషాలు మాట్లాడడం కూడా జరిగింది. అయితే తన సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, తన సమస్యలను తీరుస్తారని, ఏదైతే తన కళ నెరవేరిందని చంద్రబాబు నాయుడిని చూసిన చాలా ఆనందంగా ఉందని సానుబోయిన సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ నైన్ న్యూస్, పెనుగొండ సిద్ధాంతం నుండి.